అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో వంకాయలతో ముక్కలతో బజ్జీలు వేయబోతున్నా. చాలా బాగుంటాయి. ఇలా మీరు కూడా వేసి చూడండి. మనకు అప్పటికప్పుడు ఏమన్నా తినాలనిపిస్తే ఇంట్లో 4 వంకాయలు ఉన్నాయి అనుకోండి, ఇలా బజ్జీలు వేసేసుకోవచ్చు. చాలా బాగుంటాయి అన్నమాట. ఒక మాట, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి. పక్కనే బిల్ ఉంటుంది, నొక్కండి. వీడియోలు అన్నీ వస్తాయి, చూడండి. ఇప్పుడు ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వంగ చెట్టు ఉంది, దాని నుంచి కాయలు కోసుకొస్తున్నా. మా ఇంటి దగ్గర ఇప్పుడే పిందెలు పడుతున్నాయి అన్నమాట. చూడండి వంకాయలు ఎంత బాగున్నాయో కదా. ఇప్పుడు వాటితో బజ్జీలు వేస్తున్నా. ముక్కలతో వేస్తున్నాను అన్నమాట, కాయలతో కాదు. వంకాయలతో ఇంకొకసారి వేస్తా తర్వాత. ఇప్పుడు ఇది మా ఇంటి దగ్గర పచ్చిమిరపకాయలు కోస్తున్నా. ఎందుకంటే ఆ బజ్జీలతో పాటు ఈ పచ్చిమిరపకాయలు తింటే చాలా బాగుంటాయి అన్నమాట. అందుకని ఇప్పుడు వంకాయలు వాటిట్లో పెద్ద సైజు కాయలు తీసుకుంటున్నా. చిన్నవి అయితే పక్కన పెట్టేసి అలా కాయలు తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి ముక్కలు కోసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా కడిగాను. వాటిని పచ్చిమిరపకాయలన్నీ అలా చాకు పెట్టి నిలువుగా కట్ చేసుకోండి. తొడాలు తీయబాకండి. తొడాలు అలానే ఉంచి ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి కదా. యాంచాలాటిని ఇప్పుడు వంకాయల్ని ముక్కలు కోసుకోవాలి. వాటిని ఆ తొడిమి వైపున తొడిని కట్ చేసేసేయండి. కట్ చేసి తొడిమి ఉన్న వైపున 4 ముక్కలుగా కట్ చేయండి. ఆ కింద భాగం లావుగా ఉంటుంది కదా, వాటిని 6 ముక్కలుగా కట్ చేయండి. మరీ లావుగా వద్దు, అందుకని చక్కగా అలా కట్ చేసుకోండి. కొన్ని కాయలు సన్నగా ఉంటాయి కదా, అట్ట కాయని బట్టి ముక్కలు కట్ చేసుకోండి. ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకుని ఆ ముక్కల్ని పక్కన పెట్టి పెరుగది మసాలాలన్నీ వేసుకుని ఈ ముక్కలకి పేస్ట్ కలపాలన్నమాట. ఇలా ముక్కలుగా కట్ చేసుకుని బజ్జీలు వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి. ముక్కలు పక్కన పెడదాం. ఇప్పుడు రండి, ఒక గిన్నె తీసుకుని అరకప్పు పెరుగు తీసుకున్న, స్పూనున్నర అల్లం పేస్టు, అల్లం చిన్నులపాయ, 1/2 స్పూను గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, కొంచెం పసుపు, ఉప్పు, మీకు రుచికి తగినంత ఉప్పు కారం తీసుకోండి. నిమ్మరసం ఒక 5 పెద్ద కాయ అన్నమాట, అది అంత రసం తీసుకున్నాను. ఇవన్నీ కలిపి చక్కగా అట పేస్ట్ లాగా కలుపుకొని ఆ వంకాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టాము కదా, వాటిని దీంట్లో వేసి కలుపుకోవాలి. కానీ ముక్కలన్నీ ఒకటేసారి వేయద్దు, కొంచెం కొంచెం వేసి ఆ ముక్కలకి పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇవి ఒక అరగంట నానాలి. ఒక అరగంట ఆ పేస్ట్లో నానితే ఆ నిమ్మకాయ పులుపు, ఉప్పు ఇవన్నీ పట్టి చాలా బాగుంటుంది అన్నమాట. చప్పగా ఉండదు, చాలా రుచిగా కూడా ఉంటుంది. అందుకని ఇలా చేయాలి. ఇప్పుడు ఆ ముక్కలన్నీ అలా కలిపి అట్ట ఒక ప్లేట్లో పెట్టాను. మిగిలిన ముక్కలు కూడా అవన్నీ వేసి అలా కలిపి వాటిని కూడా పక్కన పెట్టుకోండి. చూడండి, అంత కలిపితే ఎక్కువేం మిగలలేదు, 2 స్పూనులకి మిగిలిందనమాట ఆ గుజ్జు. ఇక ఆ పేస్ట్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఆ ముక్కల్ని ఒక అరగంట నాననివ్వండి. అవి కూడా పక్కన పెట్టుకుని ఇప్పుడు పిండి కలుపుకుందాము. అది మైదా పిండి అనమాట. 1 కప్పు తీసుకున్నాను, 150 గ్రాములు ఉంటుంది. మైదా జల్లించినాక ఇది బియ్యం పిండి, ఇది కూడా జల్లించుకుని 2 పిండిలు కలిపి 300 గ్రాములు ఉంటుంది. మీరు అలా సుమారు నట్ట తీసుకోండి, సరిపోతుంది. మీకు కావాలంటే శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు వేసి 2 ఆ పిండిలు కలిపి బజ్జీలు వేసుకోవచ్చు, బాగుంటాయి. ఇప్పుడు నేనైతే 1 కప్పు మైదాపిండి, 1 కప్పు బియ్యం పిండితో వేస్తున్నాను. ఆ పిండిని ఒకసారి కలపండి. కలిపి జీలకర్ర, కొంచెం ఉప్పు, ఇది వంట సోడాను అనమాట, కొంచెం వేసుకోండి, ఎక్కువ వేయకండి. ఎక్కువ వేస్తే ముక్కల నుంచి పిండి విడిలిపోతుంది అనమాట. అందుకని కొంచెం సరిపోను వేసుకోండి. అవన్నీ వేసి ఒకసారి కలిపి మళ్ళీ అలా నీళ్లు పోసుకుని కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని కలుపుకోండి.
పిండిని ఇక్కడ చూపించిన విధంగా ఆ పలసగా కలుపుకుంటే సరిపోతుంది. మరీ గట్టిగా కలుపుకున్నా బాగోదు, అలానే మరీ పలసగా కలిపిన ముక్కలు కతకదనమాట. అలా కలుపుకుని పక్కన పెట్టండి. బజ్జీలు వేసేటప్పుడు పిండి ఏమన్నా గట్టిగా ఉంటే 1 స్పూన్ కలుపుకోవచ్చు నీళ్ళు. ఇప్పుడు మళ్ళీ నేను పిండి కలుపుతున్నా, ఎందుకంటే అక్కడ ముందే స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ పోసాను అనమాట. అందుకని మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకోండి. ఎందుకంటే మైదా పిండి ఉంది కదా, అది జిగురులా అవుతుంది, చిక్కగా అయిపోతుంది. అందుకని బాగా ఒకసారి కలిపి ఏమన్నా నీళ్ళు అవసరమైతే 1 స్పూను, అంతకు మించి పట్టవు, చూసుకుని కలుపుకోండి. ఇప్పుడు ఆయిల్ కాగింది, కొంచెం పిండి వేసి చూడండి. ఆయిల్ కాగింది కానీ ఒక్కోసారి బండి నుంచి లేగవదు కదా, అలా లేగవలేదు. అది చూడండి చక్కగా పొంగింది. సోడా అది కూడా సరిపోయింది. గుర్తుపెట్టుకోండి, సోడాని మాత్రం ఎక్కువ వేయద్దు. ఇప్పుడు వంకాయ ముక్కలు తీసుకుని అలా పిండిలో వేసి ముంచి కొంచెం అంచుకి ఇలా అని వేయండి. ముక్కలు బాగా ఉడుకుతాయి. మీకు పర్లేదు కొంచెం కలామిలా కొందరు ఇష్టపడతారు వంకాయ ముక్క అలా ఉడకటం. వంకాయ ముక్కనే కాదు, కొన్ని ముక్కలు అలా ఇష్టపడతారు కొందరు. అలా అనుకుంటేనేమో మొత్తం ముంచేసేసేయండి ఆయిల్లో వేయంగానే బజ్జీల్ని ఎమ్మటే తిప్పొద్దు, కొంచెం ఇలా కాలనివ్వండి. కాలినాక ఇప్పుడు ఈ ముక్కలను తీసి పక్కన పెడుతున్నా, రెండోసారి వేసి కాల్చటానికని. ఇప్పుడు అవి పక్కన పెట్టినాక 1 నిమిషం ఆయిల్ని మళ్ళీ కాగనివ్వండి. కాగినాక అప్పుడు మళ్ళీ బజ్జీలు వేయండి. కాకుండా వేసారనుకోండి పిండి ముక్క నుంచి ఇడిలిపోతుంది. అందుకని ఆయిల్ కాగినాక బజ్జీలు వేయండి, అప్పుడు చక్కగా కాలుతాయి. ఇప్పుడు ఇవి ముందు తీసి పక్కన పెట్టాం కదా, వాటిని మళ్ళీ వేసి కాలనివ్వాలి. చక్కగా గరిటెతో అటు ఇటు తిప్పుతూ వాటిని సమానంగా కాలేటట్టు చూసుకోవాలి. చూడండి ఎంత చక్కగా కాలుతున్నాయో కదా. ఇవి చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. అప్పటికప్పుడు మనకన్నా తినాలనిపిస్తే కొన్ని ఏమన్నా చేసుకుంటూ ఉంటాం కదా, పకోడీలు అలా ఈ వంకాయలను కూడా మన ఇంట్లో ఉన్నాయి అనుకోండి, చక్కగా పిండ్లు అన్నీ ఇంట్లో ఉంటాయి, ఇలా చేసేసుకోవచ్చు అన్నమాట తొందరగా. చాలా బాగుంటాయి. ఇప్పుడు చూడండి అవి కాలినవి తీసాను. తీసి ఇలా ప్లేట్లో పోసుకోండి. పిండి ముక్కలు అన్నీ ఇలానే బజ్జీలు వేసుకోవాలి. అవన్నీ వేసి అలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయించుతున్నాను. ఇవి బజ్జీలతో పాటు తింటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయించడం అయిపోయింది. ఈ బజ్జీలు అన్నంలో తింటే బాగుంటాయి. మనం రసం పెట్టుకుంటాం కదా, అలా సాంబార్ పెట్టుకున్న వాటితో పాటు కూడా ఇవి చాలా బాగుంటాయి అన్నమాట. ఒట్టిగా తిన్నా బాగుంటాయి. అసలు అలా పళ్ళెం తీసుకెళ్ళి ప్లేటు బజ్జీలు వేసినాయి 4 కూర్చున్నప్పుడు పెట్టారంటే 5 నిమిషాల్లో ఖాళీ అయిపోతుంది ప్లేటు. అంత బాగున్నాయి అన్నమాట వంకాయ బజ్జీలు. ఇప్పుడు నిమ్మకాయ చెక్క ఒకటి తీసుకోండి, కొంచెం ఉప్పు తీసుకుని ఆ చెక్కకి రాసేయండి. నిమ్మకాయకి రాసేసి ఆ నిమ్మరసం ఆ ముక్కని చెక్కనట్ట ఒత్తుతూ ఆ రసాన్ని మిరపకాయలకు పట్టేయండి. ఇలా ఆ నిమ్మకాయ రాసినాక ఆ మిరపకాయలు ఈ బజ్జీలతో తింటే చాలా బాగుంటాయి, చాలా రుచిగా ఉంటాయి. కాకపోతే మీకు అన్న చట్నీ కావాలన్నా తినొచ్చు. అల్లపు చట్నీ, కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ ఏదైనా సరే బాగుంటుంది. మామిడికాయ గుజ్జు ఏంటి చాలా బాగుంటాయి ఇలా బజ్జీలు. నాకైతే ఆ మిరపకాయలు వంకాయ బజ్జీ చాలా నచ్చిందనమాట. అందుకని నేను ఏ చట్నీ చేయలేదు, కొంచెం నేను టమాటా సాస్ పెట్టాను. మీకు నచ్చితే ఏ విధంగానైనా తినండి. అసలు ఒట్టియే చాలా బాగున్నాయండి. ఇలా చేసి చూడండి, తిని చూడండి. నచ్చిందా వీడియో? కామెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలా వండి తిని చూడండి.